తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం బుధవారం గోదావరిఖండ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం చందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభ్యత్వ నమోదును గడప గడపకు చేర్చాలని, ప్రతి గల్లీలో టీడీపీ జెండా ఎగరాలని సూచించారు. మండల స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను రావడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు, చరిత్ర తెలుసు, కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి తెలుసు, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. కానీ పెద్దపల్లికి వచ్చే వారికి మన క్యాడర్ పరిస్థితి ఏంది, మన నాయకుల పరిస్థితి ఏంది, మనం నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే నారా లోకేష్ గారు ఏ పార్టీలో కూడా ఇన్సూరెన్స్ లేదు, ఏ పార్టీ కార్యకర్త చనిపోయినా ఇన్సూరెన్స్ అనేది లేనే లేదు. మొట్టమొదటిగా మన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కార్యకర్తలు చనిపోతే 2 లక్షల బీమా ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించారు. మరి ఆ 2 లక్షలది ఈరోజు 5 లక్షలైంది. దురదృష్టవశాత్తు మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారికి మన కుటుంబ సభ్యులు అందరం కలిసికట్టుగా అండగా ఉండాలని 5 లక్షలు చేయడం జరిగింది. నేను ఏదో 5 లక్షలు వస్తాయని ఇన్సూరెన్స్ సభ్యత్వం తీసుకోమంటలే. సభ్యత్వం అనేది ఇది నా కన్న తల్లి లాంటి పార్టీ. ఈ పార్టీలో నేను ఉంటా, కట్టెగాల వరకు ఉంటా అనే కరుడుగట్టి నా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో భాగంగానే ఇది నా తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీలో నేను ఉండాలి, ఇది నా గుర్తింపు అని తీసుకునే సభ్యత్వం. 100 రూపాయలు మనకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, 100 రూపాయల మాటే కాదు. ఇది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళని కార్యకర్తలను ఆదుకోవటానికి. మరి మీరు చాలామంది కార్యకర్తలు చనిపోయినాక లేకపోతే సభ్యత్వం తీసుకున్న ప్రజలు ఎవరైనా చనిపోతే మీరు వాళ్ళకి ఫోన్ చేయట్లేదు. ఆ కార్డు ఏదైతే సభ్యత్వం కార్డు ఉంటుందో దాని వెనుకనే ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ కార్యకర్త ఎవరు చనిపోయినా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా కార్యకర్త ఫలానా నెంబర్ మీద చనిపోయారండి అని ఫస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయండి. ఆయన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. తద్వారా 15 రోజుల తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ సబ్మిట్ చేస్తే మీకు మీ కార్యకర్తని, మీ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే మనకు అవకాశం వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాను. సమావేశంలో టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మణిరామ్ సింగ్, నెన్నెల ఇన్ఛార్జ్ గణేష్ సింగ్, తాండూరు ఇన్ఛార్జ్ దాస శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంట్ టీఎన్టీసీ అధ్యక్షులు ముదిగంటి దామోదర్ రెడ్డి, చిటికల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు, బెక్కం రవీందర్, బెక్కం వీరేందర్, నరెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, రొడ్డ బానమ్మ, మాటెడ్డి లక్ష్మి, గుండబోయిన ఓదెలు, కనకం పోచమల్లు, సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు.